శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, పత్రికా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను 7వ గ్యారంటీగా ఇస్తున్నామని చెప్పి మరి గప్పాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఇప్పుడు ప్రజా కంటక ప్రభుత్వంగా మారిందా అని అంటే, మరి ఇక్కడ ఏకంగా సంక్రాంతి పర్వదినం రోజున కుటుంబంతో సహా సరదాగా గడపడానికి వెళ్తున్న జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి మరి ఇక్కడ వాళ్ళను నిర్బంధించి వాళ్ళను మానసిక హింసకు గురి చేసి ఎన్టీవీని అడ్డం పెట్టుకొని మరి ఇక్కడ మిగతా ఛానళ్లను పత్రికలను భయపెట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్వేచ్ఛ ఏ విధంగా ఉన్నది, ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుత పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ప్రతిపక్షాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రశ్నిస్తా ఉన్నాయో అవే నిజం అని చెప్పి మరోసారి తేటతెల్లమైంది. మరి వాటికి ఏదైతే ఆజ్యం పోస్తూ లేదంటే వాటిని ధృవీకరిస్తున్నట్టుగా మరి ఇక్కడ ఏదైతే సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుతంగా ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు మరి ఇక్కడ నాయకత్వం వహిస్తా ఉన్నాడో సజ్జనార్ గారు, ఆ సజ్జనారు ఎమర్జెన్సీ అయితే మీరు ఇక్కడ మాట్లాడేవారా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ప్రజలతోటి ఏ విధంగా ప్రవర్తించాలో మరి ఆ విధంగా ప్రవర్తించకుండా ఇవాళ పోలీసు రాజ్యం నడుస్తా ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణలో ఎవరు మాట్లాడినా తీసి లోపలేసుడే అని చెప్పి, మాకు ఆ రూల్స్ వర్తించాయని చెప్పి నోటీస్ ఎందుకు ఇవ్వలేదంటే నోటీసులు జాంతానాయని చెప్పి నిన్నటి రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదంటే రాక్షస పరిపాలన జరుగుతున్నదా అని చెప్పి మరి ఇక్కడ దాని మీద ప్రజలందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. ఒకవైపు ఎన్టీవీలో మరి ఇక్కడ ఎవరైతే దానికి అనుమతి ఇచ్చిందో, ఎవరైతే ఆ కథనాన్ని మరి ఇక్కడ వండి వార్పిచ్చిందో వాళ్ళను వదిలేసి సామాన్య జర్నలిస్టులను బలిపశువులుగా చేసి ఈ రోజు రాక్షసానందం పొందుతా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ఈ రాజకీయ వికృత క్రీడలో ఇప్పటికే ఐఏఎస్ అధికారులను ఇన్వాల్వ్ చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఏదైతే తమ పాత్రను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ఇటు జర్నలిస్టులను మరి దోషులుగా చూపించి ఇటు అధికారులకు జర్నలిస్టులకు మధ్యలో జరుగుతున్న యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వారిద్దరు కూడా బాధితులే ఇందులో. దీనికి ప్రధాన కారణం రాజకీయ వికృత క్రీడలో మంత్రులను అణచివేయడానికో, లేకపోతే మంత్రుల మధ్య ఆధిపత్యానికో, లేకపోతే మంత్రుల మీద ఆధిపత్యం చెలాయించడానికో జరుగుతున్న ఈ రాజకీయ క్రీడలో మరి సంబంధం లేని ఐఏఎస్ అధికారులను ఇందులో బలిపశులుగా చేయడంతో పాటు ఈ రోజున మరి క్షమాపణలు చెప్పినటువంటి ఎన్టీవీ విలేకరులను కూడా ఇందులో చేసిరు. మరి ఎన్టీవీ యాజమాన్యమే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. మరి యాజమాన్యాన్ని తీసుకొచ్చి ఎందుకు ప్రాసిక్యూట్ చేస్తలేరు అని అంటే, మరి యాజమాన్యానికి సంబంధించి అదే ముఖ్య నాయకులకు సంబంధించి వాళ్ళ సత్సంబంధాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ ఇవాళ ఎవరినో ఒకరిని బలిపశులు చేయాలి కాబట్టి మరి అందులో ఈ ముగ్గురు విలేకరులను తీసుకొని వచ్చిండ్రు. మరి ముగ్గురు విలేకరులను తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగింది, హరీష్ రావు గారు మరి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఆయన మాట్లాడిన మాటలతోటి అందులో అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్టు పరిపూర్ణాచారి ఈ సంఘటన జరిగినప్పుడు 3 రోజులు శబరిమలలో ఉన్నాడు. 3 రోజులు లీవ్ లో ఉన్నాడు, శబరిమలలో ఉన్నాడు. 3 రోజులు శబరిమలలో ఉన్నటువంటి చారిని కూడా తీసుకొని వచ్చి ఆయనను మానసిక క్షోభకు గురి చేస్తే మరి ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడిన మాటలతోటి ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి మరి ఇక్కడ జర్నలిస్ట్ సార్ని వదిలేసిన పరిస్థితి. అంటే ప్రశ్నించడు లేకపోతే ఖచ్చితంగా ఆ ఇద్దరు జర్నలిస్టుల మీద ఏదైతే కేసు నమోదైందో ఈయనను కూడా అదే కేసు నమోదు చేయడానికి కదా పట్టుకపోయింది. ఆ 3 రోజులు ఆయన ఉన్నాడా లేడా అనే కనీస విచారణ కూడా లేకుండా రాత్రి తీసుకొని వచ్చి ఆయనను నిర్బంధించి మానసిక క్షోభకు గురి చేయాల్సిన అవసరం ఏంది హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత మరి ఆయనను వదిలేసిన అంశాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి మరి ఇక్కడ ప్రైవేట్ వాహనంలో ఆయన వెళ్ళిపోతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇందులో నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి. మరి ఇక్కడ అసలు ఈ జర్నలిస్టుల మీద దమనకాండ చేయడానికి వచ్చిన అవసరం ఏమొచ్చింది, రాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, వాళ్ళకు నోటీసులు ఇచ్చి తగు విచారణ చేస్తే సరిపోయేది. సెక్షన్లు అన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్షలు పడే సెక్షన్లే. అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మరి వీటికి స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన సెక్షన్లలో భయభ్రాంతులకు గురి చేసి అర్ధరాత్రిలో మరి ఇక్కడ ఫ్యామిలీ తోటి బ్యాంకాక్ వెళ్ళి మరి ఏదైతే ఈ సంక్రాంతి వేడుకలను అక్కడ ఏదైతే ఇక్కడ ఉన్న సెలవులను పిల్లలతో కలుపుదామని చెప్పి బయలుదేరిన ఎన్టీవీ రిపోర్టర్ అయినటువంటి
మరి దొంతు రమేష్ను ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే కేవలం మరి ఇక్కడ పండగ పూట విలేకరులందరినీ భయభ్రాంతులకు గురి చేసి మాకు వ్యతిరేకంగా వార్తలు ఎవరైతే రాస్తారో వాళ్ళను ఖచ్చితంగా ఇదే విధంగా నిర్బంధించి మిమ్మల్ని హింసిస్తామని చెప్పి ఒక మరి సందేశం పంపడానిక ఇవాళ ఇదేనా మీరు ఇచ్చే 7వ గ్యారంటీ అనేది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున మరి విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది మరి కోర్టులో అనేది లాయర్ గారి మాటల ప్రకారం విన్నట్టయితే కొన్ని సెక్షన్స్ అన్ని సెక్షన్స్ బిలో 7 years సంబంధించిన వరకు ఉన్నాయి. అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం కానీ అదే విధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగిందన్నప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందని చెప్పబడుతుందో ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి. అసలు మొన్ననే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన ఎవరో వచ్చి కంప్లైంట్ చేస్తే కేసులు నమోదు చేయవద్దు, ఎవరైతే బాధితులో వాళ్ళే కంప్లైంట్ చేయాలి, వాళ్ళే మరి ఇక్కడ ఖచ్చితంగా బాధితులై ఉండాలి, బాధితులే మరి ఇక్కడ ఫిర్యాదుదారు అయి ఉండాలి అని చెప్పి అట్లయితేనే కేసు నమోదు చేయవన్నా పోలీసులు తమ చేతిలో ఉన్న అధికారాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేసి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇండ్లలో డోర్లు బద్దలు కొట్టి మరి అర్ధరాత్రి ఆ విలేకరులను లాక్కొని వచ్చి మరి ఏం సాధించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అంటే మరి అది కోర్టులో నిలబడదని తెలుసు, మరి అది కోర్టు వరకు వంపదని తెలుసు. అవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్షలు పడే సెక్షన్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితంగా మరి స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలని తెలుసు. అయినప్పటికీ కూడా కేవలం భయభ్రాంతులకు గురి చేయాలి. అది మామూలు రోజున అయితే భయభ్రాంతులకు గురిగారు మరి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పండగ కూడా లేకుండా చేస్తాం మీ ఇళ్లలో అని చెప్పి మరి ఇక్కడ చెప్పదలుచుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి బాధితుడు దొంతు రమేష్ మాటలు కనుక విన్నట్టయితే తెలంగాణ ప్రభుత్వానికి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టులు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్ట్ అని చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్టుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. గతంలో కేసీఆర్ ఆయన మీద నోటికొచ్చిన రాతలు రాసినటువంటి యూట్యూబ్ జర్నలిస్టును అరెస్ట్ చేస్తేనే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తేనే గగ్గోలు పెట్టిన ఈ మేధావులు అందరూ ఎక్కడ పోయిన సోకాళ్ళు మేధావులు ఇలా చూసుకున్నట్టయితే దొంతు రమేష్ ఎన్టీవీ యాజమాన్యం రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులవుతుంది. ఈ రిపోర్టర్లు కూడా ఏదైతే యథా రాజ తదా ప్రజ అన్నట్టు తమ మరి యాజమాన్యం ఎటైతే అనుకూలంగా ఉన్నదో వాళ్ళ తరపునే వీళ్ళు మరి ఇక్కడ వార్తలు చదవక తప్పది. మరి అందులో భాగంగా రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తి ప్రతిపక్షాన్ని ఏదైతే మరి ఇక్కడ ప్రశ్నించే గొంతుకు సహకరించాల్సిన మీడియా ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ కూడా నిజం నిలకడమే తెలుస్తుంది అని వాళ్ళకే తెలిసింది. అలా దొంతు రమేష్ అనేక రకాలుగా కేటీఆర్ గారిని ఇతర బీఆర్ఎస్ నాయకులను దోషులుగా చూపించే ప్రయత్నం చేసింది ప్రతిపక్ష నాయకులుగా. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ వాళ్ళ రాకచ్చి తాకెత్తనే తెలిసింది. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగుతా ఉన్నదో దీని ద్వారా తెడతెలమైంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్ట్ మీద కనీసం చర్యలు చేపట్టలేదు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలే చేపట్టాలని అనుకుంటే ఆ రోజు స్మితా సబర్వాల్ మీద వార్తలు రాసిన రోజునే తీసి రిపోర్టర్లందరినీ కూడా లోపలేసే అవకాశం ఉండే. కానీ మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా పారదర్శకంగా ఉన్నది, ఇలా రేవంత్ రెడ్డి మరి ఎమర్జెన్సీ పరిపాలన ఏ విధంగా ఉన్నది అన్నది మరి ఇక్కడ ప్రజలతో పాటు జర్నలిస్టులకు కూడా మరి ఇక్కడ తేటతెల్లమైంది. ఇక ముందుగా వార్తా కథనాలు పరిశీలించినట్టయితే నమస్తే తెలంగాణలో అర్ధరాత్రి జర్నలిస్టుల నిర్బంధం, ఎయిర్పోర్ట్ లో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అరెస్ట్ చేసిన పోలీసులు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి జర్నలిస్ట్ దళిత జర్నలిస్ట్ సుధీర్ను పట్టుకెళ్లిన వైనం, యాంకర్ దేవిని 4 గంటల పాటు విచారణ, 15 గంటల పాటు సిసిఎస్ లోనే రిపోర్టర్లు, ఎన్టీవీలో సోదాలు, ఆర్టీసీ స్వాధీనం, సిట్ విచారణలో భాగమంటున్న పోలీసులు, జర్నలిస్టుల అరెస్ట్ పై కాంగ్రెస్ హైకమాండ్ గుస్సా అని చెప్పి మరి ఈ చారి అనే వ్యక్తి మరి ఆ మూడు రోజుల నుంచి ఆ వార్త ప్రసారం అయ్యే 3 రోజుల ముందు నుంచి కూడా శబరిమలలో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు తీసుకొచ్చినవా అంటే దానికి సమాధానం లేదు. మేము సిట్ వేసిరు అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హైడ్రా ఏదైతే వేసినో రేవంత్ రెడ్డి, హైడ్రాకు అదుపు లేదు, హైకోర్టు ఆర్డర్స్ దానికి అవసరం లేదు, దానికి గైడ్ లైన్స్ అవసరం లేదు, దానికి రాజ్యాంగం వర్తించదు అన్నట్టుగా ఏ విధంగా అయితే మరి ఆయన వ్యవహరిస్తా ఉన్నాడో మరి ఈయన కూడా సిట్ వేస్తే సజ్జనారు, ఆయన కూడా సిట్ అంటే ఇష్టం ఉన్నట్టు సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్ కు మేము ఎవరికి నోటీస్ అయ్యాం అన్నట్టుగా, మేము రాజ్యాంగేతర శక్తి అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు మరి ఇక్కడ ఇప్పుడిప్పుడే వాళ్లకు మబ్బు
తెరలు తొలగిపోతా ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి రాక్షస కాండ దమనకాండ దేశవ్యాప్తంగా మరి అందరికి కూడా అవగతం అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రమంతా సంక్రాంతి పండుగ సందడిలో తలమునకలై ఉండగా చడి చప్పులు లేకుండా ముగ్గురు సీనియర్ పాత్రికేయులను రేవంత్ సర్కార్ నిర్బంధించింది. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ వెళ్తున్న ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. సీనియర్ పాత్రికేయులు చారి దళిత జర్నలిస్టు సుధీర్ను పోలీసులు ఇంట్లో చెరబడి పట్టుకెళ్లారు. ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసినట్టు ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేసి భీతా వాతావరణం సృష్టించినారు. తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. మరి తెర వెనుక ఉండి ఆ తప్పు చేయించిన వారిపై తప్పు చేసేలా ప్రేరేపించిన వారి సంగతి ఏందని చెప్పి కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఈ రోజు డోర్లు వలగొట్టి వాళ్ళ మీద దాడి చేసి తీవ్రవాదులను పట్టుకపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకు నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ప్రకారం వాళ్ళు వచ్చి హాజరవుతారు. వాళ్ళు ఎక్కడ కూడా జాక్కునే పరిస్థితి ఉండదు. వాళ్ళు నిత్యం ప్రజలలో కనబడాల్సిన వాళ్ళు మరి నోటీస్ ఇచ్చి పిలిపించాల్సింది పోయి రాత్రి ఎందుకు చేశారంటే ఈ కేసు ఎట్లాగూ కోర్టులో నిలబడది. కానీ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం వేధించే వేధింపులు రిపోర్టర్లందరికీ తెలిసిపోవాలి. దాంతో మన మీద వార్త రాయాలంటే జంకాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సిట్టుతో అడ్డం పెట్టుకొని ఇవాళ జర్నలిస్టులను ఏ విధంగా వేధిస్తుందో మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. గతంలో తీర్మార్ మల్లన్న లాంటి వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆయన అరెస్ట్ చేతనే గగ్గోలు పెట్టింది రేవంత్ రెడ్డి. మరి అదే విధంగా ఈ ప్రతిపక్షంలో అప్పటి కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడు ఈ విధంగా మీ అడుగులకు మడుగులు వస్తే ఎన్టీవీ ఇవాళ మీరే రాయించిన కథనం మీద వాళ్ళు ఆ కథనం చదివితే మళ్ళీ మీరే మరి ఇక్కడ మీద అందరూ ఒక్కటై ఏదైతే ఎన్టీవీ యాజమాన్యం అదే విధంగా ప్రభుత్వం ఒక్కటై ఇందులో జర్నలిస్టులను బలి చేసి ఏదో మరి బకరాగాళ్ళని చేసి ఒక ముగ్గురిని మరి దెబ్బ కొట్టాలని చూసిరు. అల్లా చారి అనేటైనా లేడు అని చెప్పి హరీష్ రావు ఏదైతే బలంగా మరి ఆయన వాయిస్ వినిపించిండో దెబ్బకు చారిని ఇంటికి పంపించి మిగతా ఇద్దరిని మరి రాత్రి మెజిస్ట్రేట్ ముందుకు తోలితే ఇవాళ మీరు చట్టం మాత్రమే చేతుల్లోకి తీసుకోగలుగుతారు కానీ న్యాయ వ్యవస్థను చేతుల్లోకి తీసుకునే అవకాశం లేకపోవడంతో వాళ్లకు బెయిల్ మంజూరు చేసింది. ఖచ్చితంగా ఈ కేసు కోర్టులో నిలబడదని తెలిసి కూడా వాళ్ళను వేధించడానికి ప్రధాన కారణం ఏంటంటే మీడియా అనేది తమను ఎత్తి చూపకుండా ఇలా నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే అదేవిధంగా టీ న్యూస్ చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ మన జలదోపిడికి సంబంధించి కానీ వీళ్ళ భూ ఆక్రమణలకు సంబంధించి కానీ వీళ్ళ దోపిడీకి సంబంధించి కానీ వీళ్ళ కమిషన్లకు సంబంధించి కానీ ఎక్కడికక్కడ ఎండగడుతుండడంతో మరి రిపోర్టర్లను బెదిరించి మరి ఇక్కడ ఈ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరినీ సంస్థ మాకు దగ్గరైనా ఏ విధంగా అయితే జర్నలిస్టులను మేము లోపల పంపగలిగినామో ఈ మీ సంస్థ అసలే మాకు శత్రువు, మీ సంస్థ అధినాయకులను ఏం చేయం కావచ్చు కానీ మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా లోపల తోలుతామని చెప్పి జర్నలిస్టులో ఒక భయాన్ని రేకెత్తించే ప్రయత్నంలో భాగంగా ఈ దుస్సాహసానికి మరి ఒడిగట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్ర హక్కు పరిధిలో పనిచేసే మీడియా స్వయం ప్రకటిత స్వీయ నియంత్రణ లక్షణ రేఖలున్నాయి. ఆ గీత దాటి వార్తలు వేయడం తప్పే కావచ్చు కానీ ఆ తప్పును సరిదిద్దుకునే బాధ్యతను కూడా వ్యవస్థ మీడియా పైనే ఉంది. బాధ్యతను కూడా వ్యవస్థ మీడియా పైనే పెట్టింది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఒకవేళ మీడియాను సర్కార్ తప్పుపట్టాలనుకుంటే అందుకు కూడా చట్టబద్ధమైన పద్ధతులున్నాయి. వాటిని పాటించాల్సింది ప్రభుత్వమే. తుంగలో దొక్కితే ఎట్లా అని చెప్పి మరి అడుగుతున్న పరిస్థితి. మహిళా అధికారులపై ఆ మాటకు వస్తే మాతృమూర్తి వంటి ఏ మహిళపై అయినా అసభ్య కథనాలను ఎవరు ఆమోదించారు. అయితే ఇప్పుడు చట్టం కొరడా పట్టుకున్న ప్రభుత్వం గతంలో ఏం చేసింది? చట్టం ఎవరికైనా చట్టమే కదా. కేటీఆర్ పైన ఆయన కుటుంబం పైన బురద జల్లినప్పుడు, తప్పుడు సంబంధాలు అండగట్టినప్పుడు, వార్తలు రాయించినప్పుడు, వ్యాఖ్యలు చేయించినప్పుడు, బీఆర్ఎస్ మహిళా నేతలపై విషం చిమ్మినప్పుడు, సోషల్ మీడియా మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం మరి ఇక్కడ ఏం చర్యలు తీసుకున్నది? ఏ సిట్ వేసింది? ఎవరిని అరెస్ట్ చేసింది? చట్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఉంటుందా? మరి అలా ఏదైతే ఎన్టీవీ మీడియాలో ఒక మంత్రికి అదేవిధంగా ఒక ఐఏఎస్ అధికారినికి మధ్యలో ఉన్న సంబంధాల మూలంగానే ఆమెకు మరి ఇక్కడ ఏదైతే అవకాశాలు మెండుగా వస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి ఆమెకు ప్రాధాన్యత పోస్టులు వస్తున్నాయని చెప్పి ఏదైతే ఎన్టీవీలో కథనం వచ్చిందో దాని మీద కేసు నమోదు చేసి సిట్టును వేసింది. మరి గతంలో కొండా సురేఖ మరి ఇక్కడ ఏదైతే కేటీఆర్ మీద అదేవిధంగా నాగార్జున కుటుంబం మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా మహిళా జర్నలిస్టులను అనేక రకాలుగా వేధించిండు. అనేక భూతు పురాణాలు జరుగుతూ ఉన్నాయి. బాజాప్తా నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరి మీద మరి మహిళలు అంటే వీళ్ళంతా మహిళలు కాదా? కేసీఆర్ ఏదైతే కేటీఆర్ కు అంటగట్టిన వాళ్ళు మహిళలు కాదా? మరి వాళ్ళను ఏదైతే సంబంధం ఆ సంఘటన జరిగిన రోజున ఎందుకు మరి ఇలాంటి కేసులు నమోదు చేయలేదు అంటే మీద కాస్తేనే చట్టమా? ఇవాళ కేవలం ఏదైతే మీరు మంత్రులను అనగదొక్కడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఎన్టీవీలో కథనం ప్రసారం చేయించిండ్రో ఆ కథనాన్ని మరి ఇక్కడ అది తిరిగి మీ వైపే చూపించడంతో ఆ బాణం మీ వైపే దూసుకురావడంతో ఆ బాణాన్ని పక్కకు జరిపించే కార్యక్రమంలో భాగంగా ఇద్దరు జర్నలిస్టులను బలి చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన యాజమాన్యం మంచిగానే ఉన్నది, మరి ఇక్కడ వార్త రాసిన యాజమాన్యం మంచిగానే ఉన్నది, రాయించిన
అధినాయకత్వం మంచిగానే ఉన్నది, కానీ మధ్యలో ఇద్దరు జర్నలిస్టులు మాత్రం బలి చేసే ప్రయత్నం చేసిరు. పండుగ రోజున వాళ్ళ కుటుంబాన్ని మనోవేదనకు గురి చేసిన పరిస్థితి. ఇలా అధికార కాంక్షతోటి ఏ విధంగా, అదే విధంగా ఆధిపత్య పోరులో భాగంగా ఏ విధంగా మరి ఇక్కడ అధికారులను, ఐఏఎస్ అధికారులను, అదే విధంగా జర్నలిస్టులను ఏ విధంగా మరి ఇక్కడ బలిపశువులను చేస్తారో మనం ఇక్కడ గమనించాలి. సర్కార్పై బ్యూరోక్రాట్ల నిప్పులు, రొచ్చు రాజకీయంలోకి లాగడంపై ఆగ్రహం, రాష్ట్ర వ్యాప్తంగా పెండం చేస్తామని హెచ్చరిక, పాలక నేతల ఏకవచన సంబోధనపై ఆవేదన, నోటికి వచ్చినట్టు మాట్లాడడంపై అసంతృప్తి, తమ మర్యాద దెబ్బతింటున్నదని ఆగ్రహం. ఇలాగే ఉంటే పనిచేయలేమన్న ఐఏఎస్లు, అధికారుల వ్యతిరేకతతో కంగుతిన్న ప్రభుత్వం, జర్నలిస్టుల అరెస్టుపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ, డామిట్ కథ అడ్డం తిరిగిందని క్యాంపులో చర్చ అని చెప్పి తెలంగాణలో ఏం జరుగుతున్నది, కొందరు ప్రభుత్వ పెద్దలు ఆడుతున్న నాటకంలో ఎవరు బలవుతున్నారు, రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సిట్ ఏర్పాటు ప్రభుత్వ పెద్దలకు బ్యాక్ ఫైర్ అయిందా, 2 ఏళ్లుగా అవమానాలు దిగమింగుతున్న సివిల్ సర్వెంట్లు పెన్ డౌన్ చేసేందుకు సిద్ధమైందా అంటే ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు మరి ఇక్కడ రాజకీయ క్రీడ ఆడుతా ఉన్నారో దానిలో భాగంగా ఇవాళ అధికారులను, అందులో మహిళా ఐఏఎస్ అధికారులను తీసుకొని వచ్చారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అధికారులకు ఏ విధమైన రక్షణ ఉండేది, అధికారులకు ఏ విధమైన గౌరవం ఉండేది, అధికారులకు ఎంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉండేది, అధికారులు పారదర్శక పాలన చేయడానికి వాళ్లకు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది. ఇవాళ ప్రభుత్వం ఏది చెప్తే అదే చేయాలి, అది తప్పైనా ఒప్పైనా మరి ఇక్కడ ఐఏఎస్లు ఐఆర్ఎస్ అనాల్సిన దుస్థితిని తీసుకొని వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అసలే మరి ఇక్కడ పాలన మీద పట్టులేని రేవంత్ రెడ్డి ఇవాళ నోటికొచ్చింది తాను చెప్పిందే శాసనం, చేసిందే వేదం అన్న చందంగా ఆయన నోటికొచ్చినట్టుగా ఆయన పరిపాలన సాగిస్తూ ఉంటే ఇప్పటికే అధికారులు మదన పడతా ఉన్నారు. మరోవైపు హిల్ట్ ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ భూముల మరి ఇక్కడ రెగ్యులరైజేషన్ ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని వ్యతిరేకించిన ఐఏఎస్లు దాన్ని లీక్ చేసిరని చెప్పి ఇప్పటికే ఐఏఎస్ల మీద కోపంగా ఉన్నారు. 5 లక్షల భూ కుంభకోణానికి పాల్పడబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవో రాకముందే బయటికి లీక్ చేసిందని చెప్పి తమ బండారం బయటపెట్టినని ఇప్పటికే ఐఏఎస్ల మీద పీకల్లోతు కోపంలో ఉన్నారు. ఐఏఎస్లు కూడా ఈ బహిరంగ దోపిడీని తాము భరించలేమంటూ, తాము అందులో భాగస్వామ్యం కాలేమనంటూ తలలు పట్టుకుంటున్న పరిస్థితులలో ఈ రోజు ఈ విధంగా రాజకీయ వికృత క్రీడలో వాళ్ళని భాగస్వాములను చేయడం, వాళ్ళందరూ ఆఖరికి పెన్ డౌన్ చేస్తామని చెప్పి హెచ్చరించేంత దూరం వెళ్ళిందట. ఇక బరాబర్ పట్టుకొస్తాం, ఎక్కడున్నా ఎత్తుకొస్తాం, అరెస్ట్ చేస్తాం, ఎమర్జెన్సీ ఉంటే మీరంతా లోపలికి నోటీసులు ఎందుకు ఇవ్వాలి, కావాల్సిన వాళ్ళని పిలుస్తాం, సిట్ విచారణకు సహకరించాల్సిందే, సిట్ ప్రత్యేకాధికారి సజ్జన్నారు, బరాబర్ పట్టుకొస్తాం, ఎక్కడున్నా ఎత్తుకొస్తాం, అరెస్ట్ చేస్తాం, ఎమర్జెన్సీ ఉంటే మీరు అందరు లోపలికి పోయే వాళ్ళే, మరి ఎమర్జెన్సీ లేకపోతే ఇప్పుడు ఏమన్నా బయట ఉంచినవా, మరి ఇక్కడ ఎవరిని పడతాలని ఎత్తుకొచ్చి ఎవరిని పడతాలని లోపలేసి ఇవాళ తలుపులు వలగొట్టి జర్నలిస్టులను లోపలికి తీసుకొని వచ్చినావు, ఎత్తుకొని వచ్చినావు, మెడల మీద మరి చేతులేసి ఒత్తుకుంటా తీసుకొని వచ్చినావు, దీన్ని ఎమర్జెన్సీ అనకపోతే ఏమంటారు, అది ఎమర్జెన్సీయే, ఈయన రజాకారే ఖచ్చితంగా అనే విషయం ఇవాళ తెలంగాణ ప్రజానీకం మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. పోలీసులను రజాకారుల లాగా వాడుతా ఉన్నది ఇలా ఏదైతే ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం ఏ విధంగా అయితే నిరంకుశంగా పరిపాలించిన కొన్ని ఘట్టాలు ఉన్నాయో ఆ ఘట్టాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. ఇక జర్నలిస్టుల అరెస్టు అమానవీయం, వారిని నేరస్తులుగా చూడడం దురదృష్టకరం, నోటీసులు ఇచ్చి కూడా విచారణ పిలవచ్చు, ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పాలన, అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలంటున్న కేటీఆర్, సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకో, పండుగ పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టుల, అర్ధరాత్రి పట్టుకెళ్లేందుకు వాళ్ళు తీవ్రవాదుల, మీడియా గొంతు నొక్కేందుకు రేవంత్ ప్రయత్నం, మీ రాజకీయ వికృత క్రీడకు వారు బలి కావాలా, మీడియా స్వేచ్ఛ ఇస్తున్నామని గప్పాలు కొట్టి ఇప్పుడు నియంతల రేవంత్ వ్యవహారం అంటున్న హరీష్, జర్నలిస్టులు విడుదల చేయాలని డీజీపీకి ఫోన్. మరి ఏదైతే ఆ చారికి సంబంధించిన అంశం 3 రోజుల నుంచి ఇక్కడ లేని వాడిని ఎట్లా తీసుకొస్తారని చెప్పి హరీష్ రావు పెద్ద ఎత్తున తన వాయిస్ వినిపించడంతో దెబ్బకి ఆయన మీద కేసును ఉపసంహరించుకొని ఆయన ఇంటికి పంపించిన పరిస్థితి. మరో ఇద్దరిని కూడా మరి ఇక్కడ నోటీసులు ఇస్తే సరిపోయేదానికి ఈ విధంగా ఎందుకు వేధింపులకు చేస్తా ఉన్నది ప్రభుత్వం. సంక్రాంతి రోజున మరి ఏ విధంగా దాష్టికం చేసిందో కూడా చూడవచ్చు. ఇక ఇసుక దందాకు రైతులు అడ్డుకట్టాడు. కర్నూలు జిల్లా వినవంక మండలం ఇప్పలపల్లి క్వారీలోకి వాహనాలు రాకుండా అడ్డుకున్న రైతులు మరి ఇక్కడ యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే అధికారులు ఎవరు పట్టించుకోకపోతే చివరికి రైతులే మరి ఇక్కడ మొత్తానికి ఉన్న ఇసుక అంతా తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి తమ పొలాలు బీడువారదాయని చెప్పి రైతులే నడుము బిగించాల్సిన దుస్థితి వచ్చింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక కాలువను కమ్మేసిన సర్కార్ తుమ్మ, కాంగ్రెస్ పట్టించుకోదు, కాలువల్లో నీరు వారదు, మరి వాళ్లకు ఈ నీళ్ల మీద కానీ లేకపోతే ప్రజా సమస్యల మీద కానీ అసలు సంబంధమే లేదు. వాళ్ళకి కావాల్సింది కమిషన్లు ఎంత, తుమ్మిడియేటి దగ్గర కొత్తది కట్టాలా, లేకపోతే కాళేశ్వరం 3వ టీఎంసీలో పనులు ఏవైతే ఆగినాయో అవన్నీ చేస్తే మరి 34,000 కోట్లకు 18,000 కోట్లు అయినా ఇంకా 16,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నది. ఆ 16,000 కోట్లు మనం ఖర్చు చేద్దాం, దానికి సంబంధించిన కమిషన్ ఎంత వస్తుందో మాట్లాడరు అన్నట్టుగా ఉన్నది వీళ్ళ వ్యవహార శైలి తప్ప. ఇలా కాంగ్రెస్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి పునరుద్ధరింపజేసి 300-400 కోట్లతోటి పునరుద్ధరణ పూర్తవుతుంది, దాన్ని వినియోగంలోకి తీసుకుని వచ్చి మన గోదావరి జలాలను, ప్రాణహిత జలాలను మనం
మనకు కావాల్సిన చోటికి తరలించుకొని మరి వాటి ద్వారా మనం సస్యశ్యామలం చేసుకోవాల్సిన అంశాన్ని వదిలేసి ఇలా గాలికి వదులుతున్న ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే ఆరాట పడుతున్న తప్ప ప్రజా సమస్యల కోసం కాదు. ఇక మేడారంలో ఈ తుగ్లక్ ప్రభుత్వం 4 గద్దెలకు తోడు కొత్తగా 5వ గద్దె తీసుకొస్తున్నాయట. ఏదైతే వనం పోతరాజు గద్దె అని చెప్పి మరి ఇక్కడ సమ్మక్క తమ్ముడు అని కొత్తగా ఒక గద్దెను సృష్టిస్తుంది. ఎందుకంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనవాళ్ళు కూడా కనబడాలి కాబట్టి ఇంతకుముందు సమ్మక్క 4 ఉండి 5వది ఎక్కడంటే రేవంత్ రెడ్డి తెచ్చిన కొత్త గద్దె అన్నట్టుగా ఉన్నది వ్యవహార శైలి చూస్తే. ఇప్పుడు ఉన్న వాటిని ఏదైతే గిరిజన సాంప్రదాయాన్ని అన్నిటినీ గాలికి వదిలి కొత్త కొత్త వాటితోటి ఇవాళ మరి గిరిజన సాంప్రదాయాన్ని మంట కలుపుతున్నది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బీసీల వాటా 31.4%, 121 మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 38 బీసీల కేటాయింపు, కార్పొరేషన్లో 30% సీట్లు రిజర్వ్డ్, 10 మేయర్ పదవుల్లో బీసీలకు 3 సీట్లు, చైర్పర్సన్లు, మేయర్లు, వార్డుల రిజర్వేషన్ల సంఖ్య ఖరారు, నోటిఫికేషన్ విడుదల చేసిన పురపాలక శాఖ అని చెప్పి ఆల్రెడీ మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తా ఉన్నాయి. ఆల్రెడీ బీసీలకు మరి ఇక్కడ 31% ఏదైతే ఇక్కడ డిసైడ్ చేసింది మరి 35% చేస్తామని చెప్పారు. ఇందులో కూడా మళ్ళా 4% మరి ఇక్కడ దెబ్బ కొట్టిండు. 31% మరి ఇక్కడ ఇచ్చి ఇవాళ 121 స్థానాలలో 38 బీసీలకు కేటాయించారు. అదే విధంగా 10 మేయర్ స్థానాల్లో 3 స్థానాలు అయినాయి. రేపటి రోజున పూర్తి స్థాయిలో మరి జాబితా రాగానే రేపే మరి ఇక్కడ రిజర్వేషన్లను విడుదల చేసే అవకాశం ఉన్నది. ఎక్కడెక్కడ స్థానాలు ఎవరికి రిజర్వ్ అయినాయి అనే అంశం రాబోతా ఉన్నది. ఆ వెంటనే మరి షెడ్యూల్, ఆ తర్వాత నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. ఫిబ్రవరి మొదటి వారంలోనే పురపోరుకు మరి ఇక్కడ రంగం సిద్ధమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. గ్లోబల్ ఫెస్టివల్ పొంగల్, కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు, గోపూజ చేసి పొంగల్ వండిన ప్రధానమంత్రి మోడీ. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతను ప్రతిబింబించే గొప్ప పండుగ పొంగల్. ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకు సాగాలన్న సందేశాన్ని ఇచ్చే పర్యాయం ఇది. పంటలు ఇచ్చే భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పండుగ పరమార్థంలో రైతన్నల శ్రమ కూడా దాగి ఉంది. పొంగల్ గ్లోబల్ ఫెస్టివల్ గా మారడం సంతోషంగా ఉందని చెప్పి మరి ఇక్కడ తెలుగు వాళ్ళు జరుపుకునే అత్యంత వైభవంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ మరి ఇక్కడ గ్లోబల్ పండుగ, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునే పండుగగా మారిందని చెప్పి మరి సాక్షాత్తు ప్రధాని సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ద్వారా మరి దానికి మరింత వెలుగొచ్చిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ అరెస్ట్, రిపోర్టర్ సుధీర్ సైతం అరెస్ట్ చేసిన సిట్. మరో రిపోర్టర్ తో సహా 6 నుంచి వాంగ్మూలం అట. ఇగో ఈ రకంగా మరి దొంగలం పట్టుకొచ్చినట్టు రాత్రి మరి ఇక్కడ ఆయన నిజంగానే బ్యాంకాక్ పోతాడు. ఎన్ని రోజులు ఉంటాడు బ్యాంకాక్ లా? ఒక 2 రోజులు ఉండేస్తాడు. ఆ 2 రోజుల తర్వాత మరి ఈ లోపు విచారణ పూర్తి చేసి ఆ 2 రోజుల తర్వాత మరి ఈయనను కూడా విచారణ చేస్తే జరిగే నష్టం ఏంది? మరి నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ప్రకారం విచారణ చేస్తేంది? అప్పటికప్పుడే వాళ్ళని అరెస్ట్ చేస్తే మరి ఇక్కడ వాళ్ళు అరెస్ట్ చేయకపోతే బయట ఏదో మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఏదో విధ్వంసం చేసే అవకాశం ఉన్నట్టు రాత్రి మరి దొంగల్లాగా వాళ్ళని పట్టుకొచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక నోటీసులు గుబులు, 5 జిల్లాల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందిలో ఆందోళన, చలాన్ల అక్రమాల్లో తాకీదులు వస్తాయేమని టెన్షన్ అట. మరి ఏదైతే ఇక భూభారతిలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయో 5 జిల్లాల తహసీల్దార్ల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అంటున్నారు. రైలు పరిగెట్టుడు కాదు, ఆ భూభారతే పెద్ద భూహారతి. ఇలా భూములను కొలగొట్టడానికి తీసుకొచ్చిన భూభారతి ద్వారా అనేక అక్రమాలు, అందులో చలాన్లది ఒక అక్రమం. మళ్ళీ కొత్త జిల్లాలలో రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణకు సర్కారు నిర్ణయం అట. ఎందుకనంటే ఇలా 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేయాలి, రెండోదేమో ఇవాళ జోన్లను మారుతాయి. మరి ఇక్కడ వెంటనే నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి జరుగుతూ ఉన్నది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఆ నోటిఫికేషన్లకు లీగల్ అడ్డంకులను ప్రభుత్వమే సృష్టించి ఆ నోటిఫికేషన్లను సంవత్సరంన్నర వాయిదా వేసి ఎన్నికల ముందు నోటిఫికేషన్ వేసి చేతులు దులుపుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఇవాళ జిల్లాలను తెర మీదకి తీసుకొస్తా ఉన్నది. దీని వెనుక మరో కుట్రకోణం కూడా దాగి ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ రైతుల పరంగా చూసుకున్నా, విద్యార్థుల పరంగా చూసుకున్నా, ఉద్యోగుల పరంగా చూసుకున్నా, నిరుద్యోగుల పరంగా చూసుకున్నా, మహిళల పరంగా చూసుకున్నా, ఏ వర్గాన్ని చూసుకున్నా, కనీసం గిగ్ వర్కర్లను చూసుకున్నా, ఆటో డ్రైవర్లను చూసుకున్నా కూడా అందరూ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. ఒకవైపు 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు గ్యారంటీలను అమలు చేయకుండా దాటవేస్తున్నటువంటి ప్రభుత్వం కేవలం గత ప్రభుత్వం మీద ఆరోపణలతో నెట్టుకొస్తా ఉన్నది. ఇవాళ వీటన్నిటికీ సమస్యలకు వీటన్నిటికీ పరిష్కారంగా లేదంటే వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఈ 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రజలు ప్రశ్నించకుండా
రైతులు తమకు మద్దతు ధర గురించి కానీ తమకు యూరియా నిల్వల కోసం కానీ ఇప్పుడు కరెంటు ఏదైతే రాబోయే వేసవిలో కరెంటు కష్టాలు మొదలు కాబోతా ఉన్నాయి. ఇప్పటికే కాళేశ్వరాన్ని ఎండబెట్టడంతో భూగర్భ జలాలు అడగట్టిపోతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సమస్యలు ముంచుకొచ్చే ప్రమాదం ఉండడంతో వాళ్ళందరి దృష్టిని జిల్లాల వైపు మరల్చి ఈ అసలు సమస్యలను మరి పక్కదారి పట్టించే కార్యక్రమంలో భాగమే ఇది తెర మీదకి వచ్చిన అంశం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఎమర్జెన్సీ పరిస్థితే ఉంటే మీరు బయట తిరిగేవారా అని చెప్పి మరి ఇక్కడ దీనికి ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. మరి దీన్ని సమర్థిస్తుందా ఈ ఆంధ్రజ్యోతి, వ్యతిరేకిస్తా ఉన్నదా? ఏదో ఒక రోజు నువ్వు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతావు, నువ్వు కూడా బాధితుల దానిలో ఒక మెంబర్ అవుతావు. మరి రాధాకృష్ణ ఇవాళ ఇక్కడ చూడాలి, ఒక పోలీస్ అధికారి ప్రజలకు మరి ఇక్కడ జవాబుదారిగా ఉండాల్సిన అధికారి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన అధికారి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అధికారి ఖచ్చితంగా మరి బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. ఖచ్చితంగా మేము అదే విధంగా అరెస్టులు చేస్తాం, ఎత్తుకొస్తాం, అరెస్టులు చేస్తాం, నోటీసులు ఇయ్యం, మా ఇష్టం అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. అంటే మరి రాజ్యాంగేతర శక్తి అయినా ఒకసారి ఆలోచన చేసుకోవాలి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా. నితిన్ నవీన్కే బీజేపీ పగ్గాలు అని చెప్పి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిర్రో ఆయనకు ఇచ్చిన రోజునే తెలుసు అందరు కూడా ఆయనకు మరి ఇక్కడ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారని. సంక్రాంతి సంబరం ఎట్ ద రేట్ ఆఫ్ ఆంధ్ర ఆట. ఆంధ్రాలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా సాగుతా ఉన్నాయి, కోళ్ల పందాలు, పేకాట, మద్యం, విచ్చలవిడిగా మద్యం. మరి అక్కడ ఈ సంక్రాంతి పర్వదినం రోజున ఈ 3-4 రోజులు జరిగే కార్యక్రమాల్లో అసలు మరి ఇక్కడ నిబంధనలు అనేవి వర్తించవు, రూల్స్ అనేటివి ఉండేవి. రూల్స్ కు అగనెస్ట్ గా యథేచ్ఛగా కోట్ల రూపాయలతోటి ఇక్కడ మరి ఏదైతే కోళ్ల పందాలు జరుగుతుందో అది ఏ ప్రభుత్వం ఉన్నా, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, ఇప్పుడు విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ అయినా, అందులో మరి ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా, టీడీపీ ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఉన్నా, ఇది మాత్రం యథేచ్ఛగా కొనసాగుతాయి. వీటిని ఆపేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి. మరి ఇక్కడ కోట్లాది రూపాయల చేతిలో మారుతా ఉన్న ప్రభుత్వాలు కళ్ళు మూసుకునే కాదు, ఖచ్చితంగా వేదికల మీద కూర్చొని వేడుక చూసుడే తప్ప వీళ్ళు ఏం చేయలేని దుస్థితి ఉన్నది. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కాళేశ్వరం 3వ టీఎంసీ పనులు వినియోగించుకున్న 9 నుండి సున్నిల్ల అనుసంధానంతో బహుళ ప్రయోజనాలు. హైదరాబాద్ కు వాటర్ గిట్, మల్లన్న సాగర్ లో నీటి నిల్వలపై దృష్టి, బృహత్తర ప్రణాళిక దిశగా అడగలు. నీటిపారుదల శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. నీ బృహత్తరమైన ప్రణాళికలు చూస్తే మరి ఇక్కడ తెలంగాణ వాసుల కన్ను దిమ్మ తిరిగిపోతాయి. ఎందుకంటే నీ బృహత్తర ప్రణాళికలతోటి సుప్రీంకోర్టులో పిటిషన్ ఎత్తే ఆ పిటిషన్ కు విచారణ అర్హత కూడా లేదు. ఇవాళ నువ్వు బృహత్తర ప్రణాళికలతోటి కమిటీ వేస్తే ఆ కమిటీ వాళ్ళ ప్రాజెక్టులన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి వేసిన కమిటీగా మారింది. ఇవాళ నీ బృహత్తర ప్రణాళికలతోటి ఏదైతే ప్రాణహిత నీళ్లు, గోదావరి నీళ్ళన్నీ కూడా మరి ఇక్కడ యథేచ్ఛగా కిందికి తరలిపోతా ఉన్నాయి. ఇవాళ నీ బృహత్తర ప్రణాళికతోటి 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడనే నిలిచిపోయినాయి. మరి 25 నెలలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి. కొత్త నిర్మాణం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు, కొత్త మరి ఇక్కడ పాలసీ లేదు. ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది లేదు. కేవలం రైతులను వేధించుకుంటూ, భూములన్నిటి కూడా సేకరించుకుంటూ, రియల్ ఎస్టేట్ చేసే కార్యక్రమంలో భాగంగా పోర్ట్ సిటీ పేరుతోటి ఇలా రైతులను వేధిస్తా ఉన్నావు తప్ప ఇలా రైతులకు కనీసం యూరియా బస్తా అందించలేని దుస్థితిలో ఉన్నది. మరి డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి ఆ రైతు భరోసా ఇవాళ జనవరి దాటిపోతా ఉన్నది. ఇంకెన్నడూ రైతు భరోసా ఇస్తావు? మళ్ళీ ఓన్లీ ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలు అంటావు. మళ్ళీ మరి ఈ రకంగా మరి సబ్బన్న వర్గాలను కూడా మోసం చేస్తూ ఏదైతే పెన్షన్ 2000 4000 చేస్తామని చెప్పి, మరి అదే విధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని, మహిళలకు 2500 ఇస్తామని చెప్పి సబ్బన్న వర్గాలను మోసం చేసి ఇవాళ మరి ఇక్కడ ఏదైతే జల హక్కులన్నింటినీ కూడా ఏపీ దోసుకుపోతా ఉంటాయి, కనీసం వాటిని కూడా కాపాడలేక మరి ఏదైతే గురుదక్షిణగా తెలంగాణకు సంబంధించిన జల హక్కులన్నీ దారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డిని నిలువరించాల్సిన బాధ్యత మరి ఏదైతే మన తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఈ బాధ్యతను మరి ఇక్కడ మనం కేసీఆర్ చేతిలో పెట్టి బీఆర్ఎస్ చేసే కార్యక్రమాలకు మనందరం కూడా సపోర్ట్ చేయనట్టు అయి ఉంటే మన హక్కులన్నిటిని కూడా హరించబడితే, మనం దేనికోసం అయితే మరి నిధులు, నీళ్లు, నియామకాలు అని చెప్పి మరి మనం ఆత్మగౌరవ పోరాటంతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ మళ్ళీ ఏదైతే బీళ్లు వారిన తెలంగాణగా మారే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తం కావాలి. దీన్ని ఓటు ద్వారానే వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మరి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడానికి డిపాజిట్ రాకుండా మరి వాళ్ళ అభ్యర్థులను ఓడియాలని విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.